ఛానల్ సిరి స్టిచ్చింగ్ వరల్డ్. చూస్తున్నారు కదా, ఇక్కడ చూపిస్తున్న డ్రెస్ అయితే మీషోలో తీసుకొని ఆర్డర్ చేసి డ్రెస్ అయితే స్టిచ్ చేశానండి. దీన్ని అయితే పెప్పులం ట్యాప్ విత్ ప్లాజో పాయింట్గా స్టిచ్ చేశాను. వచ్చిన 2 మీటర్ల టాప్ క్లాత్కి పాయింట్ క్లాత్ని యూజ్ చేసి 2 డ్రెస్సులు అయితే స్టిచ్ చేసేసాను. అది ఎలా స్టిచ్ చేశాను, ఎలా కట్ చేశాను అనేది ఫుల్ వీడియో అనేది ఒకే వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చూసి వీడియో నచ్చితే లైక్ చేసి, అలాగే కొత్తగా చూస్తున్న వారు అయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకుముందు వీడియోలో ఒక ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను, అది కూడా వెళ్ళి చూడండి. ఇప్పుడైతే ఈ ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలి, ఈ పెప్పులం ట్యాప్ అనేది ఎలా కట్ చేసుకోవాలి, అదేవిధంగా ఈజీ మెథడ్లో ప్లాజో పాయింట్ అనేది ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో ఒకసారి అయితే చూసేద్దాం. ఇప్పుడు నువ్వు చూపించబోయే గ్రీన్ ఫ్రాక్ అయితే నేను ఇంతకుముందు అయితే స్టిచ్ చేశానండి. ఆల్రెడీ పక్కన వీడియో పెట్టాను కదా, చూసారు కదా. ఇప్పుడైతే ఇదైతే మీషోలో బుక్ చేశానండి. 269 రూపీస్కే మంచి ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. ఈ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో పాయింట్ క్లాత్ వచ్చింది, ఈ సీక్వెన్స్ వర్క్తో అయితే టాప్ క్లాత్ అయితే ఇచ్చేశారు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంకా దీంతోనైతే 2 డ్రెస్సులు స్టిచ్ చేద్దామని అయితే ఐడియా చేశాను. దీనికోసం నేను బాడీ పార్ట్కి అయితే ఒక 1/2 మీటర్ క్లాత్ అయితే లైనింగ్ క్లాత్ తీసుకొని మంచిగా తడిపేసుకొని ఆరబెట్టుకొని ఐరన్ అయితే చేసేసుకున్నాను. కాటన్ క్లాత్లు ఏవైనా నేను అలాగే చేస్తానండి. తర్వాత 4 మడతలుగా వేసుకున్న తర్వాత పాతదే ఉందని చెప్పాను కదా, దాన్ని బేస్ చేసేసుకొని కట్ చేసుకుంటున్నాను. కాకపోతే మీకు పూర్తిగా క్లియర్గా అర్థం కావడానికి అని చెప్పేసి నేనైతే టేప్ను కూడా యూజ్ చేసి ఎలా కట్ చేశానని చెప్తాను. ఇప్పుడు 2 మడతలుగా మంచిగా నీట్గా సర్దుకొని మార్కింగ్ అయితే చేసేసుకుందాం. ఇప్పుడు నేను షోల్డర్స్ చివరన ఒక మార్కింగ్ చేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఆర్మ్ డౌన్ దగ్గర ఒక మార్కింగ్, తర్వాత చివరి కుట్టు దగ్గర ఒక మార్కింగ్, తర్వాత బాడీ యొక్క పొడవు ఎంతవరకు అయితే ఉందో అక్కడి వరకు ఒక మార్కింగ్ చేసేసుకున్నాను. తర్వాత ఈ చివరను కూడా బాడీ పొడవు అయితే మార్కింగ్ చేసేసుకొని, తర్వాత షోల్డర్ లెంత్ ఎక్కడి వరకు ఉందో అక్కడికి, తర్వాత నెక్ లెంత్ కూడా ఎక్కడి వరకు ఉందో అక్కడికి మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. ఇదైతే తీసేసుకొని ఇప్పుడు మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం కావడానికి టేపు కొలతను కూడా యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఫుల్ షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ అయితే తీసేసుకుంటున్నాను. షోల్డర్ లెంత్ అనేది నేను కొద్దిగా ఎక్కువ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే నేను ఇక్కడ హ్యాండ్స్ జాయింట్ చేయట్లేదు కాబట్టి షోల్డర్ లెంత్ అనేది 3.5 పెట్టుకుంటున్నాను. తర్వాత నెక్ లెంత్ అనేది 3 ఇంచెస్ అయితే తీసేసుకుంటున్నాను. తర్వాత నెక్ విడ్త్ అనేది కూడా 3 ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకున్నాను. బ్యాక్ ఫ్రంట్ నెక్కులు సేమ్ మార్కింగ్ చేసేసుకుంటున్నానండి. బ్యాక్కు ఒకలాగా ఫ్రంట్కి ఒకలాగా మార్కింగ్ అయితే చేసేసుకోవట్లేదు. తర్వాత ఆర్మ్ డౌన్ వచ్చేసి 5.5 ఇంచులకు మార్కింగ్ చేసుకొని, తర్వాత మెయిన్గా మనకు బాడీ పార్ట్ యొక్క హైట్ వచ్చేసి 10.5 ఇంచులకు అయితే మార్కింగ్ చేసేసుకున్నాను. 10.5 ఇంచులకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ చేసుకున్న వాటిని అన్నిటినీ స్కేల్తో ఇలాగ డ్రా అయితే చేసేసుకున్నాను. స్క్వేర్ షేప్లో డ్రా చేసుకున్న తర్వాత ఆ స్క్వేర్ షేప్లో మనకు నచ్చిన డిజైన్ అయితే మార్కింగ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఆర్మ్ డౌన్ దగ్గర మాత్రం 1 ఇంచ్ మార్కింగ్ చేసేసుకొని రౌండ్ అయితే గీసేసుకున్నాను. ఇక్కడ నెక్కి నేను ఎటువంటి డిజైన్ చేయట్లేదండి, అందుకే రౌండ్ నెక్ని ఇచ్చేసాను, బ్యాక్ ఫ్రంట్ కూడా. తర్వాత ఇక్కడ చివరి కుట్టు అంటే మనకు బాడీ పార్ట్ యొక్క చివరి కుట్టు ఎక్కడి వరకు ఉందో అక్కడికి చూసేసుకొని, తర్వాత చూడండి ఎక్కడి వరకు అయిందో అక్కడి వరకు ఏ వేలుని పెట్టుకొని మంచిగా మార్కింగ్ చేసేసుకున్నాను. మీకు అంతగానం అంటే నేను చెస్ట్ లూజు హిప్ లూజు మార్కింగ్ చేసుకోవడానికి అలా చేసుకున్నాను ఈజీ మెథడ్లో. అంటే ఒకవేళ మీకు అంత ఈజీగా కావాలి అని అంటే మీరు మీ పిల్లల యొక్క టోటల్ రౌండ్ని బేస్ చేసేసుకొని దాన్ని డివైడెడ్ బై 4 చేస్తే హిప్ లూజ్ వస్తుంది, చెస్ట్ లూజ్ వస్తుంది. ఇక్కడ నేను పాతదాన్ని అది ఫ్రాక్తోనే బేస్ చేసుకొని ఇలా చేసుకున్నాను. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 5.5 తీసుకున్నాను, హిప్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను. తర్వాత ఇక్కడ షోల్డర్స్ దగ్గర ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసేసుకొని కిందికి అయితే మార్కింగ్ చేసేసుకున్నాను షోల్డరు నీట్గా ఉండడానికి. తర్వాత మార్కింగ్ చేసుకున్న వాటన్నిటిని కట్ చేసుకున్నాను. ఇక్కడ నేనైతే ఒక మిస్టేక్ చేశానండి. మనం మార్కింగ్ చేసుకున్న దానికంటే క్లాత్ని అయితే బాడీ పార్ట్ని అయితే ఎక్కువ కట్ చేశాను చూడండి, అలా అస్సలు కట్ చేయకండి. తర్వాత మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది ఎక్కువగా వస్తుంది, అదొక మిస్టేక్ చేయకండి.
తర్వాత ఇక్కడ బాడీ పార్ట్ అనేవి కొంచెం అతుకులుగా ఉంటే నేనైతే సపరేట్ చేసేసుకున్నాను. ఇక్కడ బాడీ పార్ట్ అయితే కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. దాని ఫ్రంట్ బ్యాక్ ఏంటి అనేది క్లియర్గా రాసేసుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది అయితే ఉండదు కదా. నేను ఇంకా నెక్స్ అయితే బ్యాక్ ఫ్రంట్ సేమ్ తీసుకున్నానని చెప్పాను కదా, ఇంకా సేమ్ తీసుకున్నాను. ఇక్కడ నాకు క్లాత్ అనేది 2 మీటర్లు వచ్చిందని చెప్పాను కదా, ఒక 1 మీటర్ క్లాత్ని అయితే యూజ్ చేయాలనుకుంటున్నాను. అందుకే 1 మీటర్ని అయితే సగానికి మంచిగా నీట్గా కట్టింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఒక 1 మీటర్ క్లాత్ అయితే యూజ్ చేస్తున్నాను. తీసుకున్న 1 మీటర్ క్లాత్ను ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా 4 మడతలుగా ఫోల్డ్ చేసుకున్నానండి. చూడండి, 4 మడతలుగా ఫోల్డ్ చేసేసుకున్నాను. ఈ 4 మడతలుగా ఫోల్డ్ చేసుకున్న దాన్ని ఇంతకుముందు కట్ చేసుకున్న బాడీ పార్ట్ని అయితే ప్లేస్ చేసేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. అంతకన్నా ముందుగా నాకు పై వైపున కొంచెం ప్లెయిన్ క్లాత్ అయితే వచ్చింది కదా, దాన్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే బాడీ పార్ట్కి పై వైపున ప్లెయిన్ సీక్వెన్స్ వర్క్ రాకుండా ప్లెయిన్ క్లాత్ వస్తే బాగోదు కదా. ఇంకా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి జాయింట్ చేసే దగ్గర మాత్రం కొద్దిగా ప్లెయిన్ క్లాత్ అయితే ఉంచాను, షోల్డర్స్ జాయింటింగ్ దగ్గర. ఎందుకు అనంటే లోపలి వైపున గుచ్చుకోకుండా ఉండడానికి. తర్వాత మిగతాదంతా సేమ్ మనం బాడీ పార్ట్ని ఎలా కట్ చేసుకున్నామో లైనింగ్ క్లాత్ని సేమ్ దాన్ని బేస్ చేసేసుకొని అలాగే కట్ చేసుకోవాలి. కొంచెం పావించి క్లాత్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. తర్వాత దానికి సపరేట్గా పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మనకు స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా పెట్టుకుంటే అయిపోతుంది. తర్వాత మనం పెప్పులం టాప్ అన్నాం కదా, కింది వైపున నేను హాఫ్ సర్కిల్ అంబ్రెల్లాని అయితే కట్ చేసుకోవాలనుకుంటున్నాను. దానికోసం గాను ఇంకా మనం బాడీ పార్ట్కి కట్ చేయంగా మిగిలిన క్లాత్ని అయితే తీసుకుంటున్నాను. ముందుగా అయితే ఇక్కడ కట్ చేసుకున్న బాడీ పార్ట్ని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు మిగిలిన క్లాత్లోనే తీసుకున్న 1 మీటర్ క్లాత్లోనే మిగిలిన క్లాత్ని ఇలాగా 4 మడతలుగా వేసుకుంటున్నాను. హాఫ్ అంబ్రెల్లా అన్నాను కాబట్టి ఇలాగ మార్కింగ్ అయితే ఇలాగ ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. తర్వాత నీట్గా 4 ఫోల్డింగ్స్ చేసుకొని నీట్గా సర్దుకొని ఇంతకుముందు మనం కట్ చేసి పెట్టుకున్న బాడీ పార్ట్ అయితే ఉంది కదా, దాన్ని అయితే బేస్ చేసుకొని అయితే నడుము లూజ్ని అయితే మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. అర్థమైంది కదా. మనం ఒకవేళ ఇలా కాకుండా ఇంకా మీకు ఇంకా కన్ఫ్యూజ్ అవుతుంది అని అంటే పిల్లల యొక్క హిప్ రౌండ్ టోటల్ హిప్ రౌండ్ మార్కింగ్ చేసి టోటల్ హిప్ రౌండ్ డివైడెడ్ బై 4 వేసుకుంటే మనకు నడుము పట్టి అయితే వస్తుంది, నడుము అయితే వస్తుంది హిప్ అనేది. నేను ఇంకా అంత కష్టపడాల్సిన అవసరం లేదు, ఈజీ మెథడ్ అని చెప్పాను కాబట్టి కట్ చేసుకున్న బాడీ పార్ట్ని బేస్ చేసేసుకొని మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. నాకు ఇక్కడ టోటల్గా ఇంకా మీకు క్లారిటీ రావాలంటే 5.5 వచ్చింది. ఇప్పుడు పాతదాని యొక్క పెప్పులం టాప్ యొక్క కింది వైపున జాయింట్ చేసుకున్న పొడవు వచ్చేసి నేను మొత్తం 15 ఇంచెస్ పెట్టుకున్నాను విత్ ఖర్చులు. అంటే కుట్లకు సరిపడా మొత్తం 15 ఇంచుల పొడవు అయితే ఉంది. నేను ఇప్పుడు కట్ చేసుకునే దాన్ని అంత పొడవు పెట్టాలనుకోవట్లేదు. మనం కట్ చేసుకున్నది అంబ్రెల్లా కాబట్టి కొంచెం తక్కువ పెట్టుకోవాలనుకున్నానంటే 2 ఇంచెస్ తగ్గిస్తున్నాను. మొత్తం 13 ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకుంటున్నాను. కాకపోతే నేను ఫస్ట్ 12 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను కానీ ఇంకా ఎందుకో అంటే చిన్నగా అవుతుందేమో అనిపించి మార్కింగ్ చేసుకోలేదు. ఇక్కడైతే ఇలాగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి రౌండ్ షేప్లో. 13 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇంకా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకునేసరికి మనకు 12 ఇంచెస్ అయితే వస్తుంది కదా. ఇలాగా మార్కింగ్ చేసుకొని మళ్ళీ పెట్టుకున్న మార్కింగ్ని థిక్గా రౌండ్గా వచ్చేలాగా చూసేసుకొని మళ్ళీ మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. అంబ్రెల్లా అంటే రౌండ్ షేప్ కదా, ఆ రౌండ్ షేప్ వచ్చేలాగా చూసుకొని మళ్ళీ మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ అంబ్రెల్లా మార్కింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ చేసుకున్నామో దాన్ని బేస్ చేసుకొని కట్ చేసేసుకుంటే సరిపోతుంది, అంతే. ఇలాగా కట్ చేసుకున్నామంటే బాడీ పార్ట్ అంటే పెప్పులం టాప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ప్లాజో పాయింట్ ఒక్కటే మిగులుతుంది. ఆ ప్లాజో పాయింట్ ఎలాగో ఈజీ మెథడ్లో అంటే పాత ప్లాజో పాయింట్లు ఉంటాయి కదా, అది ప్లాజో పాయింట్ దాన్ని బేస్ చేసుకొని ఎలా కట్ చేసుకోవాలో కూడా చూసేద్దాం. ఇక్కడైతే టాప్ అయితే కట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది.
తర్వాత ఇక్కడ పాయింట్ క్లాత్ కోతం అయితే ప్లెయిన్ క్లాత్ 2 మీటర్స్ వచ్చిందని చెప్పాను కదా, ఇది కూడా 1 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను. దీనికోసం గాను మనకు ప్లాజోకి ఎంతైతే సరిపోతుందో అంతకి ఫోల్డింగ్ చేసేసుకున్నాను. 4 మడతలుగా వేసేసుకొని నడుం బెల్ట్ కోసం ఒక 2.5 ఇంచులు అయితే మార్కింగ్ చేసుకొని లైన్ అయితే డ్రా చేసేసుకుంటాను. ఇది కూడా ఈజీ మెథడ్ అండి. చాలా మంచిగా గమనించారంటే చాలా ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం పై వైపున నడుం బెల్ట్ కోసం కట్ చేసుకున్నాం, అంటే మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి దాన్ని వదిలేసి ఇంకా మనం మిగతాదైతే మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ మార్కింగ్ నడుం బెల్ట్ని వదిలేసి నడుం బెల్ట్ కింది వదిలేసి అక్కడ నుంచి అయితే మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ఎలాగుందో ఇంతకుముందు నేను స్టిచ్ చేసింది కూడా ఇదేనండి. అంటే ప్లాజో పాయింట్ నేనే స్టిచ్ చేశాను, దాన్ని బేస్ చేసేసుకొని ఇంకా ఇప్పుడు కూడా ఇది స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఇంకా నేను ఎటువంటి లైనింగ్ అయితే వేయట్లేదండి, సేమ్ డైరెక్ట్ పాయింట్ని అయితే కుడుతున్నాను. ఎందుకంటే క్లాత్ అనేది చాలా అంటే చాలా స్మూత్గా వచ్చింది, చాలా బాగా వచ్చింది, అందుకని లైనింగ్ వేయట్లేదు. ఇంక ఇలాగ మొత్తం కింది వైపుకు మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకు పాయింట్ పొడవు అనేది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అయితే ఫస్ట్ అయితే మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఇలాగైతే మీకు చాలా ఈజీగా ఉంటుందని చెప్తున్నాను. తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా నీట్గా మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఏమైనా క్రాస్గా వెళ్ళుంటే, అంటే బేస్ చేసుకొని కట్ చేసుకున్నాం కదా పాతదాన్ని, ఎక్కడైనా క్రాస్గా పోతే మళ్ళీ స్టిచ్చింగ్ ప్రాబ్లం అవుతుంది కదా, దానికోసం గాను. తర్వాత కింది వైపున నాకు ఇంతకుముందు కుట్టిన ప్లాజో పాయింట్ అయితే కొద్దిగా పొట్టిగా ఉందండి, దానికోసం గాను నేను పొడవు పెంచుకోవాలనుకుంటున్నాను. దానికోసం ఎక్స్ట్రా అయితే 2.5 ఇంచుల మార్కింగ్ అయితే చేసేసుకొని అక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను. అర్థమైంది కదా. ఇలా సైడ్కి కూడా లైన్ డ్రా చేసేసుకున్నాను. తర్వాత మనం ప్యాంట్కి కింది వైపున ఫోల్డింగ్ అనేది చేసుకుంటాం కదా, ఇప్పుడు ప్యాంట్కు కింది వైపున ఫోల్డింగ్ చేసుకుంటాం కదా, దానికోసం ఒక 1 ఇంచ్ అయితే మార్కింగ్ చేసేసుకున్నాను. దాన్ని కూడా ఒక స్కేల్తో ఒక స్ట్రేట్ లైన్ అనేది డ్రా చేసేసుకొని లైన్ డ్రా చేసేసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ డ్రా చేసిందేమో ఎక్స్ట్రా కోసం, తర్వాత కింది వైపున 1 ఇంచ్ ఏమో ఫోల్డింగ్ కోసం, అంతే. ఇంకా ఇక్కడైతే ప్లాజో అయితే కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీగా మార్కింగ్ చేసేసుకోవచ్చు. అన్నింటికెల్లా ప్లాజో కటింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ప్లీజ్ ఒక్క రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా కొత్తవారైనా పాతవారైనా ఎవరైనా నా కటింగ్ అనేది మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి నా ఛానల్ని వెళ్ళైతే చూడండి. అండ్ మంచి మంచి వీడియోస్ అనేవి నా ఛానల్లో పోస్ట్ చేశానండి. ఒకసారి వెళ్ళి అయితే చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఎలాగైతే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ దాన్ని బేస్ చేసుకొని కట్ చేసుకున్నామంటే ఇంకా కటింగ్ అయితే ప్లాజో కటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మర్చిపోయి ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా మనం నడుం బెల్ట్ కోసం, అక్కడ వరకు అనుకొని మర్చిపోయి కట్ చేయకండి, మళ్ళీ నడుం బెల్ట్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇలాగ నేను చూపిస్తున్నట్లుగా స్ట్రైట్గా కట్ చేసుకున్నామంటే చూడండి ఎంత బాగా వచ్చిందో ప్లాజో పాయింట్ అనేది. ఈ వీడియోలోనే కటింగ్ స్టిచ్చింగ్ వీడియో ఉంది కాబట్టి కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి, కొంచెం అర్థం చేసుకొని స్కిప్ చేయకుండా ఓపికతో చూస్తే చాలా ఈజీగా స్టిచ్చింగ్ అండ్ కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్లాజో కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది, టాప్ కూడా పెప్పులం టాప్ కూడా కంప్లీట్ అయిపోయింది. స్టిచ్చింగ్ ఎలా చూసేద్దాం. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనం టాప్ అంటే పెప్పులం టాప్ ఉంది కదా, అదైతే ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం. చాలా ఈజీగా చెప్తానండి. కొన్ని అయితే నేను క్లియర్గా చెప్పిన వీడియోస్ కూడా కొన్ని ఉన్నాయి, వీటిని బేస్ చేసుకొని ఇక్కడ కొంచెం వీడియో అనేది ఫార్వర్డ్లో పెట్టాను, కొంచెం అర్థం చేసుకొని చూడండి. మీకు ఇంకా క్లియర్గా కావాలంటే నా ఛానల్లో చాలా వీడియోస్లో బాడీ పార్ట్ ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చాలా క్లియర్గా ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. వీలైనంత వరకు ఇందులో నేను క్లియర్గా చెప్పడానికే ట్రై చేశాను. ఇప్పుడు మనం బాడీ పార్ట్ కోసం కాటన్ లైనింగ్ కట్ చేసుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే బాడీ మెయిన్ క్లాత్ని రైట్ వైపున లైనింగ్ ఫ్యాబ్రిక్ని అయితే పెట్టి ఒక నెక్ దగ్గర ఒక కుట్టు అయితే వేసేసుకోండి. అర్థమైంది కదా. మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ వైపున మనం కట్ చేసుకున్న లైనింగ్ని అయితే పెట్టుకొని నెక్ చుట్టూ ఒక కుట్టు అయితే వేసేసుకోండి.
ఎందుకు అనంటే నేను నెక్ దగ్గర ఎటువంటి డిజైన్ పెట్టాలనుకోవట్లేదు. ఆల్రెడీ క్లాత్ అనేది సీక్వెన్స్ వర్క్ వచ్చింది కాబట్టి ఇంకా లైనింగ్ అనేది తిప్పేద్దాం అనుకుంటున్నాను. అందుకే ఇలాగ స్టిచ్ చేస్తున్నాను. ఇది కూడా చాలా ఈజీ మెథడు. తర్వాత ఎక్స్ట్రా దారాలు ఉంటే కట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్, మన నెక్ చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని అయితే నీట్గా కట్ చేసేసుకోండి, కొద్దిగా క్లాత్ అనేది ఉంచి. తర్వాత చిన్న చిన్న కట్స్ అనేవి మనం వేసిన కుట్టు కట్ కాకుండా చిన్న చిన్న టక్స్లు అయితే ఇచ్చేసుకోండి నెక్ చుట్టూ. అలా అయితే మనం నెక్ను రివర్స్ చేసినప్పుడు ఈజీగా తిరగడమే కాకుండా నెక్ షేప్ అనేది నీట్గా వస్తుందన్నమాట. నేను చెప్పే విధానం అర్థం కాకపోయినప్పటికీ నేను చెప్పే చూసి నా వీడియో చూస్తూ కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అంటే నేను చెప్పే సంభాషణ మీకు అర్థం కాకపోయి ఉంటే. తర్వాత రివర్స్ వేసుకున్న తర్వాత లైనింగ్ అనేది బయటికే కనిపించకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటే కనిపించేలాగా పై వైపున ఒక కుట్టు, అనుగుడు కుట్టు అంటాం, పైన కుట్టు అంటాం, అది అయితే వేసేసుకోండి. ఇలాగా లైనింగ్ అయితే బయటి వైపుకు కనిపించకుండా లోపలి వైపుకు నీట్గా కుట్టు అయితే వేసేసుకోండి. ఒక పైన కుట్టు వేసుకున్నామంటే ఇంకా నెక్ అనేది స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇలాగ నెక్ చుట్టూ మంచిగా నీట్గా కుట్టేసుకున్నామంటే లోపల వైపున లైనింగ్ బయటకు కనిపించకుండా నీట్గా వస్తుంది. ఆల్రెడీ సీక్వెన్స్ వర్కే కాబట్టి కుట్టు అయితే ఏమీ కనిపించదు. చూడండి, బ్యాక్ ఫ్రంట్ చాలా నీట్గా వచ్చింది. తర్వాత లైనింగ్ ఉంటుంది కదా, దాన్ని అయితే లైనింగ్ చుట్టూ నీట్గా సర్దుకుంటూ, ఎక్కడ ముడత రాకుండా నీట్గా సర్దుకుంటూ చుట్టూ ఒక కుట్టు అయితే వేసుకుంటూ వెళ్ళిపోండి. అంతే. మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కుట్టు అనేది నీట్గా రావాలి. అదేవిధంగా క్లాత్ అనేది ఎక్కడ మడతలు పడకుండా ఉంది అని అంటే స్టిచ్చింగ్ అనేది నీట్గా వచ్చినట్టే. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్నామంటే ఇంకా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటి అని అంటే చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అని అంటే మనం కాటన్ క్లాత్కి ఇలాగ ఎక్స్ట్రాస్ కట్ చేసుకోకున్నా పర్వాలేదు, కానీ సిల్క్ ఫ్యాబ్రిక్ అయినా, జార్జెట్ ఫ్యాబ్రిక్ అయినా, ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అయినా ఇలాగ ఎక్స్ట్రాస్ అయితే ఎక్స్ట్రాస్ కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్నా పర్వాలేదు, కానీ తర్వాత మనం జార్జెట్ క్లాత్కి ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకోకపోతే ఇబ్బంది అయిపోతుంది. అదొకటి. తర్వాత ఇక్కడ నేను ఇప్పుడు స్టిచ్ చేసుకునేది బ్యాక్ పార్ట్ కాబట్టి బ్యాక్ పార్ట్కి నేను ఉక్సులు వేయాలనుకుంటున్నాను. అందుకే మనం ఇందాక మంచిగా రెడీ చేసి పెట్టుకున్న దాన్ని సెంటర్లోకి ఫోల్డ్ చేసేసుకొని ఇలాగ సపరేట్ చేసేసుకున్నాను అన్నమాట. ఉక్సు పట్టి, కాజా పట్టి కోసం అయితే నేను ఇలాగ కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇది ఎలా స్టిచ్ చేయాలంటే నేను ఇప్పుడైతే ఉక్సు పట్టిని అయితే స్టిచ్ చేసుకున్నాను. దీనికోసం గాను నేను ఒక 2 ఇంచుల వెడల్పున్న క్లాత్ని అయితే తీసుకున్నాను. దాన్ని మనం ఉక్సు పట్టి ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నామో దాన్ని రైట్ వైపున ప్లేస్ చేసేసుకొని ఒక 1/2 ఇంచు వెడల్పుతో అయితే కుట్టుకోవాలి. అలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత పైన మళ్ళీ ఒక అనుగుడు కుట్టు అయితే వేసేసుకోవాలి. కింది వైపున ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. తర్వాత మనం పై వైపున కుట్టుకునేటప్పుడు కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ అనేది వదిలేసుకోవాలి. ఎందుకనంటే మనం ఆల్రెడీ నెక్కునైతే ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్నాం కదా, అందుకోసమని. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని అంతా మనం వేసుకున్న అనుగుడు కుట్టు అనేది లోపల వైపుకి కనిపించేలా క్లాత్ని అయితే ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్నామంటే ఇంకా ఉక్సు పట్టి అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇలాగ పై వైపున ఒక ఎక్స్ట్రా క్లాత్ అయితే వదిలేసుకున్నాం కదా, దాన్ని కూడా లోపల వైపుకు కుట్టేసుకున్నామంటే ఉక్సు పట్టి అయితే కంప్లీట్ అయిపోయినట్టు. ఇప్పుడు కాజా పట్టి కోసం నేను కాజా పట్టి ఎప్పుడు స్టిచ్ చేసుకోవాలనుకున్నా కూడా కాజా పట్టి స్టిచ్ చేసుకునేదాన్ని రివర్స్ వైపున మనం లైనింగ్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే
కాజా పట్టీ కోసం నేను ఒక 3-3.5 ఇంచుల వెడల్పున్న క్లాత్ని అయితే తీసుకున్నాను. దాన్ని ఇలాగా ఒక కుట్టు వేసుకున్న తర్వాత కింది వైపున ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకుంటున్నాను. పై వైపున ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది ఉండేలాగా చూసుకొని స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి. తర్వాత ఇలాగ ఒకసారి రప్పించుకున్నామంటే క్లాత్ అనేది ఫోల్డింగ్ అయిపోతుంది. తర్వాత అనుగుడు కుట్టు అయితే వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా పై వైపు క్లాత్ వచ్చేలాగా ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ పై వైపున ఎక్స్ట్రా క్లాత్ అనేది నెక్ వైపున ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దాన్ని కూడా ఇలాగ లోపలి వైపు ఫోల్డ్ చేసుకొని ఇలాగ డబుల్ ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు వేసుకున్నామంటే ఇంకా కాజా పట్టీ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. ఎప్పుడు మనం కుట్టుకున్న పై వైపున కింది వైపున రఫ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంతే, ఇది ఒక చిన్న టిప్ అండి. తర్వాత ఇంకో స్టిచ్ కూడా వేస్తుంటున్నాను, ఎందుకంటే ఇది కాజా పట్టీ అని తెలవడం కోసం. నేను ఎప్పుడు స్టిచ్ చేసుకున్న ఇలాగే స్టిచ్ ఇస్తాను, బ్లౌజ్లకైనా ఫ్రాక్లకైనా. ఒకసారి గమనించండి. తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం ఉక్సులు అనేవి మనం కింది వైపున స్కర్ట్ అనేది జాయింట్ చేస్తాం కాబట్టి మొత్తం ఉక్సులు కాజాలు వేయాల్సిన అవసరం లేదు. అందుకోసం గాను నేను కింది నుండి ఒక 3.5 ఇంచులకైతే మార్కింగ్ చేసుకొని ఒకదానిపైన ఒకటి ప్లేస్ చేసుకొని అయితే ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా స్క్వేర్ షేప్లో ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఇది చాలా ఈజీ ప్రాసెస్, బిగినర్స్కి అయితే చాలా ఈజీగా ఉంటుంది. అందుకే ఈ మెథడ్లో చెప్పడం జరుగుతుంది. ఇలాగ వస్తుందన్నమాట. తర్వాత బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కూడా ఇలాగే స్టిచ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలాగ కుట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్లో డాట్స్ పెట్టుకోవాలనుకున్నాను. ఇక్కడ ఒకటి నేను చెప్పాలనుకున్నాను ఏంటి అంటే, మనం షోల్డర్స్ అనేవి కొద్దిగా 3.5 తీసుకున్నాను కాబట్టి నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. షోల్డర్స్ యొక్క సెంటర్లకి ఫోల్డ్ చేసుకుంటే కుట్టు అనేది సైడ్కి, అంటే మనం సైడ్ వేసుకున్న కుట్లోకి వెళ్ళిపోతుంది. ఇలాగ ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా ఫోల్డ్ చేసుకోకూడదు. షోల్డర్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఇలాగా నేను చూపిస్తున్నట్లుగా ఫోల్డ్ చేసుకుంటే మన పట్టీలు అనేవి కరెక్ట్గా వస్తాయన్నమాట. అంతే, ఓకే, అర్థమైంది కదండి. ఇలాగ పై వైపున ఒక రఫ్ ఇచ్చేసి వేయాలనుకుంటే డబల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. బ్యాక్ ఫ్రంట్ సేమ్ అలాగే చేసుకున్న తర్వాత షోల్డర్స్ అయితే జాయింట్ చేయాలి. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, షోల్డర్స్ ఎప్పుడు జాయింట్ చేయాలనుకున్నా కూడా నెక్ వైపు నుండే ప్లేస్ చేసుకొని కుట్టు అయితే వేయాలి. ఎందుకంటే మనకు ఇక్కడ షోల్డర్స్ చివరి వైపున, అంటే హ్యాండ్స్ అయితే ఎక్కడైతే జాయింట్ చేయాలనుకుంటున్నామో అక్కడ మనకు క్లాత్ అనేది ఎక్కువ తక్కువ వచ్చినా కూడా ఇటువైపున హ్యాండ్స్ దగ్గర కట్ చేసుకుంటాం కాబట్టి ఒకవేళ నెక్ దగ్గర అయితే కట్ చేయడానికి వీలు ఉండదు కదా. అందుకనే రెండు నెక్కులను ఒకదానిపైన ఒకటి పెట్టుకొని సమానంగా వచ్చేలాగా చూసుకొని అయితే కుట్టు అయితే వేసేసుకోవాలి. అలాగా నీట్గా వచ్చింది అని అనుకున్నప్పుడు షోల్డర్స్ దగ్గర డబల్ స్టిచ్ అనేది వేసుకుంటూ సరిపోతుంది. ఇలాగా అంతే, షోల్డర్స్ అనేవి జాయింట్ చేసాం కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న హాఫ్ అంబ్రెల్లా ఉంది కదా, దాన్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. నేను ఇందాక కటింగ్ వీడియోలో చెప్పాను కదండి, ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశాను. అంటే ఎక్స్ట్రా ఖర్చుల కోసం అయితే ఏం మార్కింగ్ చేసుకోలేదు. ఎగ్జాక్ట్గా నడుము ఎంత అయితే ఉందో అంతే మార్కింగ్ చేసుకున్నాను. అందుకే నాకు ఇక్కడ కొంచెం క్లాత్ అనేది తక్కువగా వచ్చింది. అయినా పర్వాలేదు, మా పాపకి కొంచెం లూజే ఉంటుంది, అందుకే నేను ధైర్యంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను కట్ చేసుకునేటప్పుడు మీకు ఒక వీడియో యాడ్ చేస్తాను పక్కన. అక్కడ ఎగ్జాక్ట్గా మనం బ్లౌజ్ పీట్స్ తోటి కట్ చేసుకున్న బ్లౌజ్ పీట్స్ తోటి మార్కింగ్ చేసి కట్ చేసుకున్నాం కదా, దానికంటే ఒక 1.5 ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. అంతే నేను చెప్పేది. ఇక్కడ లాజిక్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాగా జాయింట్ అయితే చేసేసుకోవాలి. తర్వాత రెండో చివరన కూడా అలాగే జాయింట్ చేసేసుకోవాలి. ఇక్కడ నాకు సమానంగా కింది వైపున ఎలా బాడీ పార్ట్కి కరెక్ట్గా రాలేదని చెప్పేసి నేను కట్ చేసుకున్న హాఫ్ అంబ్రెల్లాను అదేవిధంగా మన బాడీ పార్ట్ని సెంటర్లోకి ఫోల్డ్ చేసేసుకొని ఒక చిన్న టక్స్లు పెట్టుకొని ఆ టక్స్లకు కరెక్ట్గా వచ్చేలాగా చూసేసుకొని అటువైపు ఇటువైపు క్లాత్తో అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేసుకున్నానండి. ఇక్కడ చేసిన చిన్న మిస్టేక్ అదేనండి, ఒకసారి గమనించగలరు. అంతే,
ఖర్చుల కోసం ఒకటే కట్ చేసేసుకోలేదు. కాకపోతే ఇలా కుట్టినా కూడా మా పాపకి ఇంకా లూజే ఉంది. అంటే నేను బాడీ పార్ట్ అనేది కటింగ్ వీడియోలో చెప్పాను కదా, బాడీ పార్ట్ అనేది కొద్దిగా ఎక్స్ట్రా కట్ చేసుకున్నానని, అలాగా అంతే. ఇక్కడ మిస్టేక్ ఏం లేదు. సరే, ఇంకా అంతా అలాగా జాయింట్ చేసేసుకొని డబల్ స్టిచ్ వేసుకున్న తర్వాత అంబ్రెల్లాకు కింది వైపున ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవడానికి మనం ఒక 1 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇంకా దాన్ని కూడా ఇలాగా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టేసుకుంటూ రావాలి. రెండు వైపులా కూడా ఇలాగ నీట్గా కుట్టుకుంటూ రావాలండి. అంతే, సమానంగా నీట్గా కుట్టుకుంటూ వస్తే కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా దీనికోసం గాను నేను ఒక లేస్ని అయితే తీసుకొచ్చాను. అంటే కింది వైపున అంబ్రెల్లాకు ఫోల్డ్ చేసిన తర్వాత కొద్దిగా ప్లెయిన్ కనిపిస్తుందని చెప్పేసి ఇప్పుడు కట్ వర్క్ లేస్లో చిన్నగా ఒక 10 రూపీస్ 20 రూపీస్ మీటర్ది ఒకటి దొరుకుతుంది కదా, చూపిస్తాను, యాడ్ చేసేటప్పుడు చూద్దురు. కానీ అదైతే ఒక 3 మీటర్స్ అయితే తీసుకొచ్చానండి. ఇంకా తక్కువ కాస్ట్లోనే డ్రెస్ అయితే స్టిచ్చింగ్ అయిపోతుందని చెప్పేసి ఇంకా అదైతే తీసుకొచ్చాను. అది వేసాక లుక్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. ఇలాగ నీట్గా చివరి వరకు రెండు వైపులా కుట్టేసుకుంటే సరిపోతుంది. అంతే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, కొత్తగా చూసిన వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. చూసారు కదా, ఈ లేస్ని అయితే తీసుకొచ్చాను. అలాగ పై వైపున కుట్టేసుకున్న తర్వాత లోపలి వైపు హోల్డ్ చేసుకొని కుట్టేసుకున్న తర్వాత ఇలాగ లేస్ని అయితే పై వైపున కుట్టు కనిపించకుండా యాడ్ అయితే చేసేసాను, ఆ చివరన ఈ చివరన కూడా. అంతే, బాగుంది లుక్ అయితే. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్ అనిపించింది నాకైతే. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఈ డ్రెస్ని ఫుల్ అంబ్రెల్లా కుడితే చాలా బాగుండు. కాకపోతే ఇంతకుముందే నేను ఆల్రెడీ ఈ డ్రెస్ అనేది కుచ్చులు పెట్టి కుట్టాను. అదేవిధంగా పాయింట్కి అయితే కింది వైపున ఫ్రిల్స్ వచ్చేలాగా పెట్టానండి. వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఆల్రెడీ వీడియో అనేది పెట్టాను. చాలా అంటే చాలా బాగుంది ఆ డ్రెస్ అయితే. అంటే నేను లెహంగా కుట్టుకున్న క్లాత్లోనే అది మిగిలితే కింది వైపున పాలిస్టర్ క్లాత్ తక్కువ కాస్టే ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చి క్లాత్ని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇంకా అలాగైతే డిజైన్ చేసేసాను. ఇంక ఇదైతే అదైతే ఫ్రిల్స్ పెట్టి కుట్టానని, అంబ్రెల్లా అయితే లేదని చెప్పేసి ఇలాగైతే డిజైన్ చేసేసాను. చివరికి అది లేస్ యాడ్ చేశాక లుక్ అయితే అలా వచ్చిందనమాట. ఇక్కడ హ్యాండ్స్ కోసం అయితే నేను ఒక 2 ఇంచెస్ వెడల్పున్న క్లాత్ని అయితే తీసేసుకున్నాను. ఇక్కడ స్ట్రైట్ క్లాత్ తీసుకున్నాను కాబట్టి కొంచెం స్టిచ్చింగ్ అనేది ఇబ్బంది అయిపోయింది. ఇంకా మనకు క్రాస్ క్లాత్ అంటే మళ్ళీ క్లాత్ అనేది కొద్దిగా ఎక్కువ పడుతుందని చెప్పేసి నేను స్ట్రైట్ క్లాత్ని తీసుకొని ఇలాగ నీట్గా చంక వైపున క్లాత్ అనేది ఫోల్డ్ చేసి కుట్టుకోవడానికి 2 ఇంచుల క్లాత్ వెడల్పున్న క్లాత్ని అయితే తీసేసుకున్నాను. ఇలాగా ఒక 1/2 ఇంచు వెడల్పుతో కుట్టుకున్న తర్వాత స్ట్రైట్ క్లాత్ తీసుకున్నాం కాబట్టి ఇంకా చిన్న చిన్న కట్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. క్లాత్ అనేది రివర్స్ వైపున ఈజీగా తిరగడానికి అని చెప్పేసి స్ట్రైట్ క్లాత్ కుట్టుకున్నప్పుడు ఇలా చేసామంటే మనకు ఈజీగా ఉంటుంది క్లాత్ అనేది లోపలి వైపుకు ఫోల్డ్ కావడానికి. ఇది ఒక చిన్న టిప్ అండి. తర్వాత పై వైపున ఒక చిన్న అంటే అనుగుడు కుట్టు అయితే వేసేసుకున్నాను. క్లాత్ అనేది ఇలా కూడా లోపలి వైపుకు ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఫోల్డింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉండే ప్రాసెస్లు ఇవి 2. స్ట్రైట్ క్లాత్ తీసుకున్నప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత లోపలి వైపుకు క్లాత్ను ఫోల్డ్ చేసేసుకొని హ్యాండ్స్కి కూడా హ్యాండ్స్ ఏం కాదు షోల్డర్స్కి కూడా ఇలాగ లేస్ అయితే యాడ్ చేశాను. ఫైనల్లీ లుక్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. అంతే. ఈ చివరన ఆ చివరన లేస్ యాడ్ చేయలేదు ఎందుకు అని అంటే మనకు జాయింట్ చేసుకునేటప్పుడు లోపలి వైపుకు క్లాత్ వెళ్ళిపోతుంది కదా, దానికోసం గాను. ఇంకా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సైడ్ జాయింటింగ్ అయితే చేసేసుకుంటున్నానండి. ఇంకా ఫైనల్లీ సైడ్ జాయింటింగ్ అయితే తీసేసుకుంటున్నాను. సైడ్న ఒక 1/2 ఇంచు వెడల్పుతో అయితే క్లాత్ బయటి వైపు వదిలేసి కుట్టేసుకుంటున్నాను. అంతే. మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఏం కటింగ్ చేసుకోలేదు కాబట్టి ఇంకా మనం చూసుకోవాల్సిన అవసరం ఏం లేదు. కుట్టు ఎక్కడ వరకు అయితే ఉందో అంటే క్లాత్ అనేది ఎక్కడి వరకు ఉందో ఒక 1/2 ఇంచు అటువైపుకు బయట వైపుకు వదిలేసి కుట్టేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ టైం కింది నుంచి కుట్టు అయితే వేసేస్తున్నాను. ఎప్పుడైనా బాడీ పార్ట్ హ్యాండ్స్ నుంచి కింది వైపు కుట్టేసుకుంటాం కదా, ఎందుకంటే నాకు బాడీ పార్ట్ అనేది ఎక్కువ వచ్చి అంబ్రెల్లా కట్ చేసుకునేది కొద్దిగా క్లాత్ తక్కువ వచ్చింది కాబట్టి కుట్టు అనేది క్రాస్గా పోతుందని కింది వైపు నుంచి 2 సైడ్ల కుట్టు వేసుకున్నాను. ఫైనల్లీ లుక్ అయితే ఇది. తర్వాత పాయింట్ అయితే స్టిచ్ చేసుకుందామండి. ప్లాజో పాయింట్ దానికోసం గాను మనం కిస్తాలు కట్ చేసుకున్నాం కదా, ఆ కిస్తాలు ఒకవైపు కిస్తా అయితే జాయిన్ చేసేసుకోవాలి ఫస్ట్.
మనం నడుం బెల్ట్ దగ్గర నుంచి నడుం బెల్ట్ కూడా ఇందులోనే జాయింట్ చేసి యాడ్ చేసి కట్ చేసుకున్నాం కదా, మార్కింగ్ చేసుకొని 2.5 ఇంచు వెడల్పుతోటి. దానికోసంగాను ఫస్ట్ కిస్తా ఒకవైపు కిస్తానైతే జాయింట్ చేసేసుకోవాలి. కిస్తా దగ్గర మాటికి కుట్లు ఊడిపోతాయి కదా, ఒక 2-3 కుట్లు అనేవి ఎక్కువగా వేసుకుంటే పోయేదేం లేదు. నేను ఇక్కడ ఒక 3 కుట్లు అయితే వేసేసుకున్నానండి. అంతే, ఇంకా చిన్నపిల్లలు అయితే చెప్పనవసరం లేదు కదా. ఇంకా పాయింట్ అయితే చాలా అంటే చాలా ఈజీ. ఒక 8-9 నిమిషాలలో నాకు ఈజీగా ప్లాజో పాయింట్ అనేది స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలాగ ఒక సైడు కిస్తా అనేది జాయిన్ చేసేసుకోవాలి. వీడియో అనేది కొద్దిగా క్లియర్గానే ఉందా లేదా అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఇలాగ ఒక్క సైడు కిస్తా అనేది జాయిన్ చేసేసుకోవాలి. క్లియర్గా చూపిస్తున్నాను. తర్వాత మనం నడుం బెల్ట్ ఇందులోనే యాడ్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ చిన్నగా ఒక ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి చిన్నగా, అంతే, ఒక్క పావించు. ఎందుకంటే డబల్ ఫోల్డ్ ఒకటేసారి చేసుకునేసరికి క్లాత్ అనేది క్రాస్గా వెళ్ళిపోతుంది కదా కొంచెం, అందుకని ఫస్ట్ ఒక చిన్న కుట్టు వేసుకొని ఒక్క పావించు క్లాత్ అనేది ఫస్ట్ ఒకసారి ఫోల్డ్ చేసుకున్న తర్వాత రెండోసారి ఫోల్డ్ చేసుకుంటే మనకు ఈజీగా క్లాత్ అనేది ఫోల్డింగ్ అవుతుంది. చెప్పాను కదండి, ఫస్టే ఈజీ మెథడ్లో చెప్తానండి, అందుకే ఈజీగా చెప్పడానికి చాలా రకాలుగా ట్రై చేశాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాగ ఒక ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసుకుంది అయితే ఇక్కడ కదా, ఇలాగా అక్కడ వరకు వచ్చేలాగా చూసేసుకొని ఇంకో కుట్టు వేసుకున్నామంటే నడుం బెల్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అంతే, ఈ చివరి నుంచి స్టార్ట్ చేయాలంటే మనకు కుట్టు వేసుకోవడానికి ఎట్లాగూ వీలవుతుందో అలాగా చూసుకోవాలి. ఇంకా నేనైతే ఇంకో ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవడం కూడా స్టార్ట్ చేశానండి. ప్లాజో అయితే ఎక్కడ కూడా చిన్న మడత లేకుండా ఎక్కడ క్లాత్ ఫోల్డింగ్ కాకుండా చాలా నీట్గా వచ్చింది. ఆల్రెడీ వీడియోలో స్టార్టింగ్ అయితే చూసే ఉంటారు కదా. అంతే, ఇలాగా మొత్తంగా కుట్టుకోవాలి. చూడండి, మనం ఎగ్జాక్ట్గా ఎక్కడికైతే మార్కింగ్ చేసుకున్నామో ఎగ్జాక్ట్గా అక్కడ వరకే వచ్చింది. మనం కట్ చేసుకునే విధానంలోనే ఉంటుంది కదా ఏదైనా. అలాగా మనం కట్టింగ్ నీట్గా వచ్చింది అని అంటే స్టిచ్చింగ్ కూడా ఆటోమేటిక్గా నీట్గానే వస్తుంది. ఇలాగ ఒక కుట్టు వేసుకున్న తర్వాత చూడండి నీట్గా వచ్చింది కదా. తర్వాత కింది వైపున కాలు లూజ్కి మనం 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ 1 ఇంచు లోపలికి వెళ్ళేలాగా రైటు లెఫ్ట్ అంటే కరెక్ట్ పై వైపుకి లోపలి వైపుకి ఏదో చూసుకొని, ఎందుకంటే ఇంతకుముందు నడుం పట్టి కిస్తా జాయిన్ చేసుకున్నాం కదా, దాన్ని బేస్ చేసేసుకొని కాలు కుట్టు మనం వేసుకున్న కుట్టు అనేది లోపలి వైపుకు వెళ్ళిపోయేలాగా ఒకసారి అయితే చూసేసుకొని డబల్ స్టిచ్ అయితే వేసేసుకోండి. నేనైతే ఇక్కడ డబల్ వేసేసుకుంటున్నాను, ఎందుకంటే ఈ కాలన హ్యాండ్ వాష్ బట్టలు హ్యాండ్తో ఎవరు పిండట్లేదు కదా, అన్ని మిషన్లే కాబట్టి గిర్రని తిరిగామంటే మనం వేసిన ఒక్క కుట్టు కాస్త ఊడిపోతుంది. అందుకనే డబల్ స్టిచ్ వేసుకున్నామంటే కొద్దిగా కొన్ని రోజులైనా ఆగుతుంది. మళ్ళీ ఒక కుట్టు పోయాక మళ్ళీ ఇంకో కుట్టు వేయాలంటే అసలు వీలు కాదు. అది ఇంట్లో మిషన్ అవైలబుల్గా ఉన్న వాళ్ళకైతే కుట్టు వేసుకోవాలంటే చాలా బద్ధకంగా ఉంటుంది. అది నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, అందుకని చెప్తున్నాను. డబల్ స్టిచ్ వేసుకున్నామంటే కొన్ని రోజుల వరకైనా ఉంటుందని, అంతే. ఇంకా రెండో కాల్ని కూడా అలాగే వేసుకోవాలి. మధ్యలో చిన్న ఫన్నీ యాడ్ చేశాను, నవ్వొస్తే నవ్వండి లేకపోతే లేదు. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతే, రెండో కాల్ని కూడా ఇలాగే నీట్గా చివరి వరకు కుట్టు వేసుకొని డబల్ స్టిచ్ వేసుకున్నామంటే గట్టిగా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడైతేనే ఈజీగా అర్థమవుతుందన్నమాట. ఇలాగా తర్వాత దారాన్ని థ్రెడ్ని కట్ చేయకుండా తిప్పేసుకున్నామంటే ఇంకో స్టిచ్ కూడా వస్తుంది. మళ్ళీ దారం కట్ చేసి మళ్ళీ కుట్టు మొదటి నుంచి వేసుకునే బదులు ఇలా తిప్పేసుకున్నామంటే కుట్టు టైం సేవ్ అవుతుంది, అదేవిధంగా కుట్టు అనేది కూడా వస్తుంది. ఇప్పుడు కట్ చేసుకున్నామంటే కాలు లూజ్ అయిపోయింది. తర్వాత ఇంకో చివరన కిస్తా ఉంటుంది కదా, దాన్ని కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ చేశానండి. ఏంటి అని అంటే మనం నడుం పట్టిని ఫోల్డ్ కుట్టుకునేటప్పుడు క్లాత్ అనేది ఫస్ట్ లోపలి వైపుకు ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్నాక కిస్తా నడుము అనేది జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను, అర్థమవుతుంది మీకు. ఇలాగా ఓపెన్స్ అంటే
ఈ చివరన నడుం బెల్ట్ యాడ్ చేసుకునేటప్పుడు ఈ చివరన ఆ చివరన ఓపెన్స్ ఉంటాయి కదా, అవి ఫస్ట్ లోపలి వైపుకు హోల్డ్ చేసి కుట్టుకున్న తర్వాత నడుం బెల్ట్ అనేది యాడ్ చేయాలి. కాకపోతే అక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశాను. దాన్ని రికవరీ చేసుకోవడానికి అక్కడ మనం ఫోల్డ్ చేసుకున్న దాన్ని విప్పేసి తర్వాత కిస్తా పొడవులో ఒక 3 ఇంచుల వెడల్పుతోటి 3 ఇంచుల పొడవుతోటి కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో కిస్తా అనేది జాయిన్ చేశాను. ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇలాగ లోపలి వైపుకి కిందికి కిస్తా పొడవు ఏదైతే ఉంటుందో అక్కడ కింది వైపుకి ఒక 2 ఇంచుల 3 ఇంచుల పొడవుతోటి కుట్టుకున్న తర్వాత మన నడుం బెల్ట్ని ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. కాకపోతే నేను డైరెక్ట్గా నడుం బెల్ట్ ఫోల్డ్ చేసి కుట్టుకున్నట్ల నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయింది అంతే. మనం చేసే పనినే కాకుండా మనం చేసే మిస్టేక్ని చెప్పినప్పుడే మన పనితనం ఏంటో మనకు తెలుస్తుంది కదా, అందుకనే చెప్తున్నాను. చెప్పచ్చు నేను తీసేయాలంటే నేను షూట్ చేసిన ఈ వీడియోది డిలీట్ చేసేసి మీకు చూపించవచ్చు డైరెక్ట్గా స్టిచ్ చేసింది. కాకపోతే నేను చేసిన మిస్టేక్ ఏంటి అనేది మీకు కూడా తెలియాలి కదా, తర్వాత మీరు నన్ను క్వశ్చనింగ్ చేయొద్దు కదా. అలాగా తర్వాత ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పై వైపున మనం ఫోల్డ్ చేసుకొని ఏంటి అని అంటే నడుం బెల్ట్ ఉంటుంది కదా, దాన్ని వదిలేసి కిస్తాను జాయింట్ చేసేసుకోవాలి. ఇలాగా నడుం బెల్ట్ని వదిలేసి కొద్దిగా ఫస్ట్ రఫ్ ఇచ్చేసి కిస్తాను అయితే జాయింట్ చేసుకొని రావాలి. ఎందుకంటే మనం నేనైతే ఎలాస్టిక్ పెట్టుకోవాలనుకోవట్లేదు, నాడ పెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి అక్కడ మనం నడుం బెల్ట్కు యూజ్ చేసిన దాన్ని వదిలేసి కింది వైపుకి కుట్టు అయితే వేసుకుంటున్నాను. ఈ కిస్తాకి కూడా ఒక 2-3 కుట్లు అయితే ఎక్స్ట్రాని వేసేసుకుంటున్నాను. చెప్పాను కదా ఇంతకుముందు ఒక జోకు, అది దానికోసమని. ఇలాగ 2-3 కుట్లు వేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు అటు సైడ్ ఆ చివరన ఈ చివరన కిస్తా జాయింట్ చేసుకున్నాము, కాలి లూజు కింద ఫోల్డ్ చేసి కుట్టుకున్నాము, తర్వాత నడుం బెల్ట్ కుట్టుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలి, కాలు లూజ్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ వీడియోలో చూపిస్తాను. అలాగ ఒక కుట్టు వేసుకున్నామంటే ఇంకా ప్లాజో స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇలాగ ఒక 2 స్టిచ్లు పొడవుగా వేసుకున్నామంటే స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. చూసారు కదా ఎంత ఈజీ అంటే ప్లాజో కట్టింగ్ అయితే, స్టిచ్చింగ్ అయితే అంతే. కట్టింగ్ ఎంత ఈజీనో స్టిచ్చింగ్ కూడా అంత ఈజీయే. ఇది ప్లాజో పాయింట్ కాబట్టి మన కాళ్ళు లూజునైతే కొలుచుకోవాలని అవసరం లేదు. కొంచెం లూజ్గానే ఉంటుంది కదా ప్లాజో పాయింట్ అంటే, ఇంకా కాలు లూజునైతే మనం కొలుచుకోని అవసరం లేదు. కిస్తా లూజును ఏది కొలుచుకోని అవసరం లేదు. డైరెక్ట్గా ఒక 1/2 ఇంచు వెడల్పుతో అయితే 1/2 ఇంచు 1/2 ఇంచు అది మీ ఇష్టం. దాన్ని బేస్ చేసుకొని ఒక కుట్టు నీట్గా సర్దుకుంటూ కుట్టు వేసుకున్నామంటే కంప్లీట్ అయితే అయిపోతుందండి. ఇలాగే ఈ చివరనకు ఆ చివరి నుంచి ఈ చివరికి కూడా ఒక 2-3 కుట్లు అయితే ఎక్స్ట్రానైతే వేసేసుకోవాలి. అప్పుడైతేనే కుట్టు గట్టిగా ఉంటుంది. క్లాత్ అనేది మనం వేసుకొని చినిగిపోయేరాక క్లాత్ కూడా ఉంటుందన్నమాట. అంతే, చూసారు కదా నేను డబల్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి, అలాగే కొత్తగా చూసిన వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే డ్రెస్ నేను చెప్పిన విధానం అంటే కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో అనేది ఈజీగా ఉందా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సరేనా? ఓకే, ఫైనల్ లుక్ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫోల్డింగ్ తీసేస్తున్నాను చూడండి, నీట్గా వచ్చింది కదా, ఎక్కడ కూడా ముడతలు రాకుండా. పిల్లలకు నడుము అనేది ఎక్స్ట్రాగా మనం ఇట్లాగా నాడ ఇగ్గి పట్టుకుంటాం కదా, అలా ఇగ్గి ఎక్స్ట్రా క్లాత్ అనేది లేకుండా నడుము దగ్గర చివరి దగ్గర కూడా చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. పక్కన పిక్ యాడ్ చేస్తున్నాను పాపది చూడండి. చాలా అంటే చాలా నీట్గా వచ్చింది, ఎక్కడ కూడా ముడతలు రాలేదు, బాగా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.